వెల్కమ్ బ్యాక్ నాగేశ్వర్ గారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోనే పోటీ, బీజేపీ మాకు పోటీ కాదు అన్నారు కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ అంటూ ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు పోటీయే కాదు, బీజేపీతోనే పోటీ అంటూ ఉన్నారు. ఏమిటి వ్యూహం, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉన్న చోట నిజంగా పోటీ బీజేపీతోనే కదా, బీఆర్ఎస్కు రెండో స్థానం కొరకు. సో ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఖమ్మం సీట్ ఉంది. ఖమ్మం సీట్లో బీఆర్ఎస్కు బీజేపీతోనే పోటీ ఉండాలి. కూడా పోటీ ఉండదు. సెకండ్ పొజిషన్లో మీకు భువనగిరి స్థానం ఉంది ఉదాహరణకు. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉండే అవకాశం ఉన్న సీట్ అది. అక్కడ బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ. నల్గొండ స్థానం ఉంది, అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత ఉండే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సెకండ్ ఫోర్త్ ప్లేస్కు పోటీ. అందువల్ల బీజేపీతో పోటీ కొన్ని స్థానాల్లో ఉంటుంది, ఉండదని కాదు. అసలు నిజంగానే అంటే కేసీఆర్ అన్న స్ఫూర్తి అది కాదు, నేను చెప్పింది కాదనుకోండి. ఆయన మాకు కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు, గెలవడానికి బీజేపీతో పోటీ. అదే ఉంటే బీజేపీ పైన కేసీఆర్ ఎంత మాట్లాడాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మాట్లాడాలి. సో మీకు కేసీఆర్ అంటే మాట్లాడింది మనకు బయట రాలే. పోనీ మొన్న ఆయన నల్గొండ సభ తీసుకున్నాం, అందులో బీజేపీ గురించి ఎంత మాట్లాడాడు, కాంగ్రెస్ గురించి ఎంత మాట్లాడాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు ఉపన్యాసాలు తీసుకున్నాం. వీళ్ళు బీజేపీ గురించి ఎంత మాట్లాడారు, కాంగ్రెస్ గురించి ఎంత మాట్లాడారు తేలిపోతుంది కదా. మీకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనుకున్నప్పుడు అటాక్ మొత్తం బీజేపీ పైన ఉండాలి కదా. ఇప్పుడు మీకు దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఈ సమయంలో మీరు గుర్తుందో లేదు, బండి సంజయ్ డ్రాప్ అయ్యేంత వరకు కేసీఆర్ అసలు కాంగ్రెస్ మా పోటీయే కాదు, మా పోటీ అనేది అని చెప్పి బీజేపీ అసలు మీద తీవ్రమైన అటాక్ పెట్టేవాడు. మీరు ఈ లాస్ట్ ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు నరేంద్ర మోడీ విధానాలు విమర్శిస్తూ కేసీఆర్ బహిరంగంగా ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి నాకు. ఇవాళ పేపర్లో వచ్చింది బీజేపీది మత పిచ్చి అని నాయకులతో అన్నట్లు. అది కూడా కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కనుక కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి కీలక పోటీదారుడుగా ఉండడం వల్ల మాట్లాడాడు. మరి ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నేషన్ వైడ్ క్యాంపెయిన్ చేయాలి కేసీఆర్. సో గతంలో దేశమంతా తిరిగారు కదా మోడీకి వ్యతిరేకంగా, మరి ఎందుకు మాట్లాడతలేడు? అందువల్ల బీజేపీ పైన నువ్వు అటాక్ పెట్టకుండా బీజేపీ ఒక ప్రధాన ప్రత్యర్థి అంటే ఎలా నమ్మాలి చెప్పండి. సో అందువల్ల ప్రధాన ప్రత్యర్థి పైన నువ్వు ఎందుకు మరి అటాక్ పెట్టడం లేదు? బీఆర్ఎస్ నేతలు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల కాంగ్రెసే పోటీలో ఉండదు, పోటీ బీజేపీతోని అని కనుక కేసీఆర్ బయటికి అనడం వేరు, మనసులో కూడా అదే అనుకుంటే మాత్రం అది పెద్ద వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 39% ఓట్లు తెచ్చుకొని 65 సీట్లు వచ్చాక ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందా? మొత్తం బీజేపీ పైకి వస్తుందా? బీజేపీతో పోటీ అంటే బీజేపీ చాలా పైకి వచ్చినట్లు లెక్క. సో అంటే ఇప్పుడు 39% కాంగ్రెస్కి వచ్చాయి, 37% బీఆర్ఎస్కి వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. ఇది సబ్స్టాన్షియల్గా మారిపోయి బీజేపీకి 30%, 40% వస్తాయని నమ్ముతున్నాడు కేసీఆర్. నిజం కూడా కావచ్చు, బీజేపీకి పెరగచ్చు, కానీ కాంగ్రెస్ లేకుండా పోతే పెరుగుతుందా, బీఆర్ఎస్ ఓట్లు తగ్గి పెరుగుతుందా? ఇప్పుడు కేసీఆర్ లెక్క ప్రకారం 14% ఉన్న ఓటింగ్ ఉన్న పార్టీతో మాకు పోటీ అంటున్నాడు, 39% ఉన్న ఓటింగ్తో మాకు పోటీ కాదు అంటున్నాడు. అంటే అది రావాలి అంటే బీజేపీ ఓటింగ్ డబుల్ కావాలి. బీజేపీ ఓటింగ్ డబుల్ అయ్యే అవకాశం కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉంది పార్లమెంట్ ఎన్నికలు కనుక. ఎందుకంటే లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలు 7% వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 20% వచ్చింది, 3 times పెరిగింది. సో ఇప్పుడు కూడా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని చోట్ల డబుల్ కావచ్చు. డబుల్ అయితే కాంగ్రెస్ ఓట్లు తగ్గి డబుల్ అవుతాయా, బీఆర్ఎస్ ఓట్లు డబుల్ అవుతాయా, కేసీఆర్ ఆలోచించాలి. సో ఆ ఛాలెంజ్ ఉంది. బీఆర్ఎస్ ఓటు గణనీయంగా తగ్గి కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ కొంత తగ్గచ్చు, బీజేపీ పెరిగిన ఉండవు. అందువల్ల మొదలు అది ఆలోచించక ఉండాలి కదా. అంటే బీజేపీ తనకు పోటీ అంటున్న కేసీఆర్ అది ఎలా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ ఓట్లు బీజేపీ లాక్కొని అవుతుందా, బీఆర్ఎస్ ఓట్లు లాక్కొని అవుతుందా అనే పాయింట్ కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ప్రధాని మోదీ